10th క్లాస్ మ్యాథ్స్ ఎగ్జామ్ లో మీ ప్రెజెంటేషన్ బాగుండాలి అంటే ఈ మిస్టేక్స్ మీరు అస్సలు చేయకండి. ఈ వీడియోలో మనం ప్రెజెంటేషన్ సంబంధించి 5 మేజర్ టిప్స్ చెప్పబోతున్నా. ఎండ్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. సో అందులో ఫస్ట్ అండ్ మేజర్ థింగ్, చాలా చిన్న మిస్టేక్ అయిందని చెప్పి చాలా క్రాస్ లైన్స్ వేసేస్తుంటాం. సో ప్లీజ్ అవాయిడ్ దిస్. ఫస్ట్ తప్పయింది, మిస్టేక్ అయ్యింది, సో దాన్ని హైలైట్ చేయకండి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. చిన్నగా క్రాస్ చేయండి అంతే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీ ఆన్సర్ ని, ఫార్ములాస్ ని హైలైట్ చేయండి. ఒక బాక్స్ లో పెట్టి హైలైట్ చేయండి, కరెక్షన్ మనకి ఈజీ కనపడాలి. అండ్ థర్డ్ వన్, మెయింటైన్ ప్రాపర్ క్వశ్చన్ నంబర్స్. తప్పు క్వశ్చన్ నంబర్స్ పెట్టొద్దు, ప్రాపర్ క్వశ్చన్ నంబర్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేయండి. అండ్ ఫోర్త్ వన్ చాలా ఇంపార్టెంట్. సో ప్రతి క్వశ్చన్ సొల్యూషన్ అయిపోయిన తర్వాత ఒక లైన్ వేయండి, దెన్ నెక్స్ట్ ఇంకొకటి స్టార్ట్ చేయండి. చాలా బెటర్, ఇది ప్రెజెంటేషన్ నీట్ గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్, మ్యాథ్స్ ఎగ్జామ్ అని చెప్పి టెన్షన్ తో కాన్ఫిడెన్స్ లేకుండా రాయకండి. బీ కూల్, బీ కాన్ఫిడెంట్. కరెక్ట్ గా రాస్తున్నారు అనే కాన్ఫిడెన్స్ తో రాయండి, ఎవ్రీథింగ్ విల్ బి కరెక్ట్. అండ్ శాంపుల్ ప్రెజెంటేషన్ పేపర్ కావాలి అంటే శాంపుల్ పేపర్ అని కామెంట్ చేయండి. ఒక మంచి ప్రెజెంటేషన్ పేపర్ ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ మీకు నచ్చిన టిప్ ఏదో కామెంట్ చేయండి.